ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావణ కాష్టం రావణ రాజ పాలన జరుగుతుందనడానికి నిన్న జరిగినటువంటి కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాళేశ్వర సాధకుడైనటువంటి కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దెబ్బతీసిందనేటువంటి విషయాన్ని ఈనాడు గుర్తించి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ధర్నాలు రాస్తారోకోల కార్యక్రమంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా పీసీ ఘోష్ గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అది పీసీ ఘోష్ గారి రిపోర్ట్ కాదు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రిపోర్టు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క కమిటీ రిపోర్ట్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మేము ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు రైతుల పక్షాన కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొడుతుందా, రిపేర్ చేస్తుందా, ప్రజలకు రైతులకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం పక్కగట్టారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. తప్పకుండా ప్రజల పక్షాన ప్రజా సంక్షేమ పథకాలన్నింటి మీద కూడా మేము వారిని నిరోధిస్తాం, వారిని గద్దెదించేదాకా కూడా పోరాటం చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా కాళేశ్వరం మీద ఉన్నటువంటి కమిషన్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈనాడు రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు వరదలలో ఇబ్బంది పడుతున్నారు, రకరకాల పథకాల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వారు వ్యక్తిగత సమస్యలపైన వారి వ్యక్తిగత సంపాదన మీద వారు కమిషన్ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలిస్తున్నారు. దీన్ని నిరసిస్తున్నాం. తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ అగ్నికణం, తెలంగాణ సాధించినటువంటి నాయకుడు. ఆయన మీద చిన్న చేయబడ్డ తెలంగాణ మొత్తం అగ్నిగుండమవుతుంది. ఈ రాష్ట్రం మొత్తం రగులుతుంది. కాంగ్రెస్ పార్టీని తగలబెడుతుంది. రేవంత్ రెడ్డిని గద్దెదించుదని మానకొండూరు నియోజకవర్గం, మానకొండూరు మండల ప్రజల పక్షాన, రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.